హాయ్ హలో కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. తెలంగాణకు మోదీ వచ్చారు, ప్రధాని మోదీ వచ్చారు, బహిరంగ సభలో పాల్గొన్నారు, చడుగులు విసిరారు, చమత్కారాలు చేశారు. అయితే అసలు బీజేపీకి ఏమైనా ఫాయిదా వచ్చిందా? అసలు తెలంగాణలోన ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? దీని వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఆ వ్యూహానికి కనీసం ఒక కదలిక వచ్చిందా, లేదా వచ్చారు వెళ్ళారు ఏం చేశారు అనేటువంటి కథగానే మిగిలిపోయిందా? ఓకే, మోడీ గారు ఇక్కడ రావడం వెనుక ఒక కార్యక్రమం, అంటే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వచ్చి ఉండవచ్చు. కానీ బీజేపీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ ద్వారా ఒక పెద్ద కార్యక్రమానికి దృఢ సంకల్పం చెప్పుకోవాలని వాళ్ళందరూ భావించారు. అంటే రానున్న కాలంలో, అంటే తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోన ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించాలి, ఇక్కడ జెండా ఎగురవేయాలని వాళ్ళు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇంతటి గట్టి నిశ్చయానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు సాధించినటువంటి విజయమే. వెస్ట్ బెంగాల్లోనూ వాళ్ళు విజయం సాధించడానికి దాదాపు 4.5 ఏళ్ల పాటు తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషి సామాన్యమైనది కాదు. అక్కడ కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యారు. అడుగడుగున మమత చేసేటువంటి పాలన గురించి వాళ్ళు నిశితంగా గమనించారు, ప్రశ్నించారు, నిలదీశారు, తప్పొప్పులను బహిర్గతం చేశారు. అందువల్ల అక్కడ వాళ్ళు సక్సెస్ కాగలిగారు. మరి తెలంగాణలోన ఆ పరిస్థితి ఉందా? బీజేపీ నాయకులు అంత చురుకుగా ఉన్నారా? అంత క్రియాశీలకంగా ఉన్నారా? ఒకరికొకరి మధ్య ఏ వైరుధ్యాలు లేవా? మరి వీళ్ళందరూ కుమ్మక్కు అయ్యి లేదా కలిసికట్టుగా ముందడుగు వేయాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? ఈ సందర్భంలోనే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే వీళ్ళందరినీ ఏకీకరణ చేయడానికి, శక్తులన్నిటినీ ఏకీకరణ చేయడానికి మోడీ ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తే అది కాస్త వికటించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే మోడీ గారు సభకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని పొగడ్డము, లేదా రేవంత్ రెడ్డి గారితో నేను రాజకీయాలు మాట్లాడను, మీరు మాట్లాడరు అన్నారు కాబట్టి నేను మాట్లాడను, మరి నాతో కలిసి అడుగులు వేయండి అన్న ఆ ఒక్క మాట ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అంటే మోడీ గారు రేవంత్ రెడ్డిని ఆహ్వానించేస్తున్నారా పార్టీలోకి? ఈరోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారా అనేటువంటి అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో మొదలయ్యాయి. అంతటితో ఆగకుండా మోడీ గారు వచ్చాక ఇక్కడ ప్రధానమైనటువంటి నేతల్ని, స్థానిక నేతల్ని, కార్యకర్తల్ని సరిగ్గా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. వారితో వాళ్ళు ముచ్చటించలేదు, వారితో మమేకం కాలేదు, వాళ్ళను ఉద్బోధ చేయలేదు, వాళ్లకు దిశానిర్దేశం చేయలేకపోయారు. వచ్చారు, బహిరంగ సభలో పాల్గొన్నారు, 4 మాటలు మాట్లాడారు, వెళ్ళిపోయారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని బీజేపీ కార్యకర్తలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. మీరు ఇక్కడ మాతో మాట్లాడకపోగా, మీరు మాతో ముచ్చటించకపోగా, మీరు మమ్మల్ని దిశానిర్దేశం చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రిని నాతో కలిసి అడుగులేయండి అనడం ఏ సందేశాన్ని ఇస్తుంది మోడీ గారు అని వాళ్ళు మనసులోనే ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ నిజంగా కూడా మోడీ రావడం వల్ల ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఏమన్నా ఒక రవంతైన ప్రభావం చూపుతుందా? ఈ పార్టీ బలోపేతమవుతుందా? రానున్న ఎన్నికల్లోన కసిగా వీళ్ళందరూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదా గతంలో లాగా జిల్లా అధ్యక్షుడి దగ్గరే కొట్టుమిట్టాడిపోయి బండి సంజయ్ని కింద దించిన తర్వాత కొత్త వ్యక్తిని ఎవరిని అక్కడ పెట్టలేక వాళ్ళని వీళ్ళని ఆప్షన్ చేయడం వల్ల పార్టీ వీక్ అయిపోయినట్టుగా మళ్ళీ ఈసారి పార్టీ వీక్ అయిపోతుందా? సీట్లు రాకుండా పోతాయా? అధికారం ఆమడ దూరంలోనే ఆగిపోతుందా? పోనీ బీజేపీ అధికారం సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దామనుకుంటే అక్కడ బీఆర్ఎస్ ఊరుకుంటుందా? తన వంతు ప్రయత్నం తాను చేయకుండా ఉంటుందా? ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? అది ఇప్పటికే అధికారంలో ఉంది కదా అని మరికొందరు అంటున్నారు. సరే, కాంగ్రెస్కు ప్రభుత్వ వ్యతిరేక పాలన ప్రభావం కొద్ది మేరకు రావచ్చు, లేదా రానున్న కాలంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అని చాలామంది క్వశ్చన్ మార్క్ వేస్తున్న మాట అయితే వాస్తవం. అయితే బీజేపీకి ఫాయిదా ఉంటుందా? ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటే బీజేపీ ఫాయిదా ఇంకా పూర్తి స్థాయిలో లేదేమో అని మనం చెప్పాల్సి వస్తుంది. కారణం ఒకటే, నేతలు ఇంకా కలిసికట్టుగా కలిసి రావట్లేదు, కార్యకర్తలని దిశానిర్దేశం చేయట్లేదు. కార్యకర్తలు ఉత్సాహం ఉండి ఉండొచ్చు, కానీ నడిపేటువంటి నాయకుడు గట్టిగా ఉండాలి కదా.
అలా ఉన్నారా లేదా ఒకసారిగా వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మోడీ గారు, అమిత్ షా గారు, ఢిల్లీ నుంచి వచ్చే ఏ పెద్ద నేతలైనా సరే ఇక్కడ కార్యకర్తలతో, ఇక్కడ స్థానిక నాయకులతో మమేకమై వాళ్లకు దిశానిర్దేశం చేసి ఇప్పటి నుంచే క్రియాశీలకంగా పురమాయిస్తే తప్ప వాళ్ళు ఏ ఫలితాలు కూడా ఆశించలేరు అని పరిశీలకులు అంటున్నారు. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్.